తెలంగాణ రాష్ట్రం ఇటీవల నిన్న మొన్న నోటిఫికేషన్ వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాయి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లో విడ్డూరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంకి జోగులాంబ గద్వాల జిల్లాలో మనం సోషల్ మీడియాలో నిన్న మొన్న చూస్తున్నాం. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. సర్పంచ్ పదవులు చాక్లెట్ను అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోతున్నాయి. సర్పంచ్ పదవులు ఊర్లలో కొండరేవుడిపల్లె, ఇక్కడ గోర్లకాందొడ్డి, మిట్టదొడ్డి, కురవపల్లి, ఆరిగిద్ద, చింతలకుంట, మా గట్టు మండలం చింతలకుంట సర్పంచ్ పదవులు అంటే ఇట్లా చాక్లెట్ అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోతాయి. అసలు ఇది ప్రజాస్వామ్యంకి ఎంత విడ్డూరం అంటే, అసలు ప్రజాస్వామ్యంలో పెత్తందారు అనేది ఎప్పుడు నడుస్తుంది? అసలు యువతి ఎంత ఓటు వినియోగం చేసుకోవాలని కొంచెమన్నా యువతికి ఆలోచన ఉందే? అసలు ఊర్లో అసలు ఏకగ్రీవం సర్పంచులు అవుతున్నాయంటే యువతి ఏం చేస్తుంది? అసలు ఎంత మనం ప్రశ్నించే గొంతు ఎక్కడికి పోయింది? అసలు మన అంగట్ల సరికి అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోతున్నాయి సర్పంచ్ పదవులు అంటే. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నాయకుడు అంటే రాజుల కాలం నాయకుడు కాదు, ఎవనో కడుపుల నుంచి నాయకుడు కాదు, ఒక్క ఇంట్లో నుంచి వచ్చే నాయకుడు కాదు, ఓటర్ బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టేవాడే నాయకుడు. అరే నాయన, యువతి ఏం చేస్తుంది? మీరు ఆ ఊర్లో పోయి నువ్వు నామినేషన్ అయ్యి గెలుపుకోవటం సహజమే. గెలవకుండా కానీ ప్రశ్నించే గొంతుగా ఊర్లో ఉంటుంది కదా. అసలు మీకు ఏం నెత్తి పని చేస్తుంది? 90 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు ఏందరా ఇది? ప్రజాస్వామ్యమా? అసలు మొత్తం దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు వాడు 50 లక్షలు ఇచ్చినాడు, ఎవడో పెత్తందారి భూస్వామి 50 లక్షలు ఇచ్చి సర్పంచ్ పని కొన్నాడు. మరి రేపు వాడు మనం వీధి లైట్లు వేయాలా, రోడ్ వేయాలా, ఊరికి బాగలేదు, డ్రైనేజ్లు వాడిని పోయి అడిగితే ఏమంటాడు? నేను గుత్త తీసుకున్నా, నేను కొన్నా అంటాడు. అసలు యువతి ఏమన్నా నెత్తి కొంచెమన్నా ఆలోచించాలి. లాస్ట్ డేట్ ఈరోజే. మా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కానీ గట్టు కానీ లాస్ట్ డేట్ ఈరోజే. మేలుకో యువత, మేలుకొని పోయింది. నువ్వు ఊర్లో ఉంటావు ఊకుండ్రా, వాడు నీతో పైసలు ఉండవా, 50 లక్షలు ఉండవా, గుడికి ఇస్తున్నాడు. ఈ గుడి, ఈ మసీదు, ఈ చర్చి ఇవన్నీ చెప్పి పెద్ద దోపిడీ జరుగుతుంది. వాడు నువ్వు కానీ అలా మాట్లాడుకో, నువ్వు అందరి ముందర నిష్ఠూకం అవుతావు. అయితే కానీ పోయిందే నువ్వు నామినేషన్. యువత మేలుకో. ఓటు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటుతోనే అమెరికా ప్రెసిడెంట్ అయిన రోజులు ఉన్నాయి. నువ్వు ఈరోజు పోటీ చేస్తూ గెలవకున్నా పర్లేదు. ఎవడేం ఫస్ట్ పోటీ చేసినామని గెలవడు. 4-5 సార్లు ప్రజాస్వామ్యం ఒక లీడర్గా వ్యవస్థ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు సర్పంచ్ పదవులు అంటే అంగట్ల సరుకుల్లాగా చాక్లెట్ లాగా అమ్మడుకోకుండా, మనకి భారత రాజ్యాంగం అంబేద్కర్ ఓటర్ బ్యాలెట్లో నుంచి నాయకుడు పుట్టాలి అనేది ఇది ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకోండి. పోయిందని ఈరోజు ఏ ఊర్లో అయితే మాట్లాడుతున్నారో పోయిందని నామినేషన్ వేయండి. అందరికీ థ్యాంక్ యూ.